కృష్ణ ఐవీఎఫ్ 1996లో ప్రారంభించబడింది. 1997లో ఐవీఎఫ్ ద్వారా మొట్టమొదటి శిశువు జన్మించడం జరిగింది. మీరు సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అధునాతన చికిత్సా విధానాలతో మీ మాతృత్వ కల దిశగా మీరు వేసే తొలి అడుగును కృష్ణ ఐవీఎఫ్ తో ప్రారంభించండి. కృష్ణ ఐవీఎఫ్, బ్రింగింగ్ న్యూ లైఫ్ టు యువర్ లైఫ్. లాస్ట్ వీడియోస్ క్వశ్చన్: కార్తిక్ ఇప్పుడే పిజ్జా తిన్నాడు. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్తిక్ హ్యాస్ ఈటెన్ పిజ్జా జస్ట్ నౌ. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మిస్టర్ రమేష్, మిస్టర్ ప్రదీప్, మిస్టర్ వెంకటరమణ, మిస్టర్ సాంబశివరావు, మిస్టర్ ఉపేంద్ర అండ్ యాజ్ యూజువల్ మిస్టర్ కార్తిక్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. Welcome back friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. Keep and put మధ్య ఉన్న తేడాలు ఏమిటి? We are going to learn the difference between keep and put words. ఇంతవరకు ఈ రెండు పదాలు ఒకేలా యూజ్ చేస్తుంటారు. ఇకపై నుంచి ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కీప్ అంటే ఉంచడం, పుట్ అంటే పెట్టడం. మీరు అనుకోవచ్చు రెండు ఒకేలాగా ఉన్నాయి కదా అని. కానే కాదు, రెండిటికి డిఫరెంట్ యూసేజెస్ ఉన్నాయి. కీప్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్, అంటే చాలా ఎక్కువ కాలం గురించి చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తాం. పుట్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ట్ టర్మ్ యాక్షన్స్ ఆర్ టెంపరరీ, అంటే చాలా తక్కువ కాలం గురించి చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: ఐ విల్ కీప్ దిస్ రింగ్ ఫర్ ఎవర్. నేను ఈ ఉంగరాన్ని ఎప్పటికీ ఉంచుతాను. అంటే ఇక్కడ మనం చాలా ఎక్కువ కాలం గురించి చెప్పే సందర్భం కాబట్టి కీప్ యూజ్ చేయాలి. అలాగే వెన్ కమ్స్ టు పుట్, ఎగ్జాంపుల్: పుట్ ద పెన్ ఇన్ ద బ్యాగ్. పెన్ బ్యాగ్లో పెట్టండి. ఇక్కడ మనం చాలా కొద్ది సమయం గురించి చెప్పే సందర్భం కాబట్టి పుట్ యూజ్ చేస్తున్నాం. అంటే ఈసారికి పెన్ బ్యాగ్లో పెడుతున్నాం, నెక్స్ట్ టైం పాకెట్లో పెట్టచ్చు, ఎక్సెట్రా. అంటే ఇలా టెంపరీగా పెట్టే సందర్భాల్లో మనం పుట్ యూజ్ చేయాలి. మీకోసం చాలా డైలీ యూజ్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ పుస్తకాలను టేబుల్ పై ఉంచండి. కీప్ దీస్ బుక్స్ ఆన్ ద టేబుల్, అంటే పర్మనెంట్గా టేబుల్ పైన బుక్స్ ఉంచమని చెప్తున్నాం. అప్పుడు కీప్ యూజ్ చేయాలి. అలమారాలో పెట్టండి. పుట్ ఇట్ ఇంటూ ద కబోర్డ్, అంటే టెంపరీగా కబోర్డ్లో పెట్టమని చెప్తున్నాం. అప్పుడు పుట్ యూజ్ చేయాలి. పెన్ జేబులో పెట్టు. పుట్ ద పెన్ ఇంటూ ద పాకెట్. టెంపరీగా పాకెట్లో పెట్టమంటున్నాం, నెక్స్ట్ టైం సమ్ అదర్ ప్లేస్లో పెట్టమంటాం. అందుకనే టెంపరీగా చెప్పినప్పుడు పుట్ యూజ్ చేయాలి. పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టండి. పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్, అంటే ప్రస్తుతానికి టేబుల్ పైన బుక్ పెట్టమని చెప్తున్నాం టెంపరీగా. అప్పుడు పుట్ యూజ్ చేయాలి. మేము పాలను రిఫ్రిజిరేటర్లో ఉంచుతాము. వి కీప్ ద మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. మనం పాలను రిఫ్రిజిరేటర్లో ఉంచడం అనేది ఒక అలవాటు. ఈ అలవాటు ఎప్పటి నుంచో మనం ఉంచుతున్నాం కాబట్టి కీప్ యూజ్ చేయాలి. బొమ్మలను దూరంగా పెట్టండి. పుట్ ద టాయ్స్ అవే. ప్రస్తుతానికి దూరంగా పెట్టమని చెప్తున్నాం, కానీ ఇన్ ద ఫ్యూచర్ దగ్గరికి తీసుకుని రావచ్చు. అందుకే పెట్టండి అని చెప్తున్నాం కాబట్టి పుట్ యూజ్ చేయాలి. మీరు మీ బట్టలు ఎక్కడ ఉంచుతారు? వేర్ డూ యూ కీప్ యువర్ క్లోత్స్? మనం బట్టలన్నీ ఎప్పుడు ఒకే ప్రదేశంలో ఉంచుతాం చాలా కాలంగా, అందుకే కీప్ యూజ్ చేయాలి. నా డ్రెస్ ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ పుట్ మై డ్రెస్? అంటే ప్రస్తుతానికి ఎక్కడ పెట్టావు, పర్మనెంట్గా కాదు టెంపరీగా అడిగినప్పుడు పుట్ యూజ్ చేయాలి. నేను నా తాళాలను టేబుల్ మీద పెట్టాను. ఐ పుట్ మై కీస్ ఆన్ ద టేబుల్. టెంపరీగా టేబుల్ పైన కీస్ పెట్టాను అని చెప్తాం. అప్పుడు పుట్ యూజ్ చేయాలి. అతను ఉత్తరాన్ని ఆమె బ్యాగ్లో పెట్టాడు. హీ పుట్ ద లెటర్ ఇన్సైడ్ హర్ బ్యాగ్. ప్రస్తుతానికి ఆమె బ్యాగ్లో లెటర్ పెట్టాడు టెంపరీగా. కీప్ ఆన్ కొనసాగుతుంది, అంటే లాంగ్ టర్మ్ యాక్షన్స్ చెప్పుకున్నప్పుడు కీప్ ఆన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు మీ చదువులను కొనసాగించాలి. యూ షుడ్ కీప్ ఆన్ యువర్ స్టడీస్. అతను నా పనిని కొనసాగించాడు.
హీ కెప్ట్ ఆన్ మై వర్క్. పవన్ మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కీప్ ఆన్ స్పీకింగ్. ఇవన్నీ లాంగ్ టర్మ్ యాక్షన్స్గా చెప్పుకుంటాం కాబట్టి కీప్ ఆన్ యూస్ చేయాలి. కీప్ ఇన్ మైండ్, గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్ యాక్షన్స్గా చెప్పుకున్నప్పుడు కీప్ ఇన్ మైండ్ చెప్తాం. ఎగ్జాంపుల్స్: ఈ మాటను గుర్తుంచుకోండి. కీప్ దిస్ వర్డ్ ఇన్ మైండ్. మీ తప్పులను గుర్తుంచుకోండి. కీప్ యువర్ మిస్టేక్స్ ఇన్ మైండ్. నా వాగ్దానాన్ని మనసులో ఉంచుకో. కీప్ మై ప్రామిస్ ఇన్ హార్ట్ లేదా కీప్ మై ప్రామిస్ ఇన్ మైండ్ అని చెప్పుకోవచ్చు. కీప్ ప్లస్ V4 అంటే వర్బ్ 4 కంటిన్యూస్ ఫామ్. మనకు తెలుసు లాంగ్ టర్మ్ యాక్షన్స్ ఉన్నప్పుడు కీప్ యూస్ చేయాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేము పని చేస్తూనే ఉన్నాము. వి కీప్ వర్కింగ్. అలాగే వి కీప్ ఆన్ వర్కింగ్ అని కూడా చెప్పచ్చు. ఆన్ అనేది ఆప్షనల్. అతను మాట్లాడుతూనే ఉన్నాడు. హీ కీప్స్ స్పీకింగ్ లేదా హీ కీప్స్ ఆన్ స్పీకింగ్ అని కూడా చెప్పచ్చు. ఆడుతూనే ఉంటారు. దే కీప్ ప్లేయింగ్. పవన్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. పవన్ కీప్స్ స్పీకింగ్ ఇంగ్లీష్ లేదా పవన్ కీప్స్ ఆన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పచ్చు. పుట్ ఆన్, ధరించండి. షార్ట్ టర్మ్ యాక్షన్స్ ఉన్నప్పుడు పుట్ యూస్ చేయాలని తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీ బట్టలు వేసుకోండి. పుట్ ఆన్ యువర్ క్లోత్స్ అంటే ఎప్పుడు ఒకటే బట్టలతో ఉండం కదా, ఈసారికి ఈ బట్టలు వేసుకోండి అని చెప్తాం. నేను నా జాకెట్ వేసుకున్నాను. ఐ పుట్ ఆన్ మై జాకెట్ అంటే టెంపరీగా ఈసారికి ఈ జాకెట్ వేసుకున్నాను అని చెప్పినప్పుడు పుట్ యూస్ చేయాలి. పుట్ ఎట్, వాయిదా వేయండి. ఇంకా చాలా సందర్భాల్లో మనం పుట్ ఎట్ యూస్ చేస్తాం. షార్ట్ టర్మ్ యాక్షన్స్గా ఉన్నప్పుడు పుట్ యూస్ చేయాలని మనకు తెలుసు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీ సమస్యను చివరిలో పెట్టకండి. డోంట్ పుట్ యువర్ ప్రాబ్లం ఎట్ ద ఎండ్. వాక్యం చివరిలో నేను ఏం పెట్టాలి? వాట్ షాల్ ఐ పుట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. పుట్ అండ్ కీప్ ఎక్కడెక్కడ ఎలా యూస్ చేయాలో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ వీడియోస్ క్వశ్చన్: మీ మంచి స్నేహితులను మీకు దగ్గరగా ఉంచండి. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఆప్షన్ ఏ, కీప్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ టు యూ. ఆప్షన్ బి, పుట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ టు యూ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్లో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో నేను రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. ఏమండో మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి. అదేరా స్టైలిష్ గ్రామర్. మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా? చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్.